Good morning to all of you. Essay 1 10th class mathematics section 1 లో second question. Essay 1 లో second question. From the given graph of y is equal to p of x, find the number of zeros of the polynomial p of x. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇవ్వబడింది. ఈ గ్రాఫ్ ప్రకారం మనకి సొల్యూషన్స్ జీరోస్ అంటే సొల్యూషన్స్ అన్నారు. జీరోస్ అంటే ఏంటంటే సొల్యూషన్స్ లేదా రూట్స్ అన్నారు. ఓకే, రూట్స్ అన్నారు. ఓకే, ఎన్ని జీరోస్ ఉన్నాయంటాడు లేదా ఎన్ని సొల్యూషన్స్ లేదా ఎన్ని రూట్స్ ఉన్నాయంటాడు. ఓకే రైట్, దీనికి సొల్యూషన్ అర్థం దీనికి చూడండి. ఇక్కడ మనకి ఏమిటంటే గ్రాఫ్ ప్రకారం అంట. ఓకేనా, గ్రాఫ్ గివెన్ ది గ్రాఫ్ ఏ గ్రాఫ్ ఎలా చేయడం ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్ ఎలా చూడండి. ఇది x డాష్ y డాష్ ఓకే, ఇలా వచ్చేసింది. ఓకే, సో therefore above graph the number of zeros 3 as the graph intersect the x axis and only 3 points. సో చూడండి, ఈ గ్రాఫ్ అనేది x యాక్సిస్ అంటే 3 పాయింట్స్ వద్ద 3 పాయింట్స్ వద్ద టచ్ చేస్తుంది, ఖండిస్తుంది. సో 3 పాయింట్స్ వద్ద ఖండిస్తుంది కాబట్టి సో therefore ఈ గ్రాఫ్ యొక్క సొల్యూషన్స్ ఏంటంటే మనకి 3 ఉంటాయి. intersect the x axis at the only 3 points. So therefore the zeros that how many number of zeros are there? 3 zeros are there. So therefore answer is 3 zeros. So 3 zeros. Answer is 3 zeros.